వృద్ధాప్యపు ఛాయలు పొడుగవుతున్నా, అనారోగ్యం శరీరాన్ని నలిపివేస్తున్నా డంకన్ ముందుకు సాగిపోతూనే ఉన్నాడు. ఇటువంటి పరిస్థితులలో మరెవరన్నా అయితే విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడేవారేమో, కానీ డంకన్ మాత్రం కాదు. డంకన్ అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉన్నాడు. యుద్ధధ్వని ఆయన హృదయంలో నిత్యం వినబడుతూనే ఉంది. విశ్రాంతి అనే మాట ఆయన అస్సలు ఇష్టపడేవాడు కాదు. అనారోగ్యంతో కదల్లేని స్థితిలో పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా తగిన శక్తినిమ్మని దేవునికి మొరపెట్టేవాడు. గత కాలపు అనుభవాలతో సరిపెట్టుకునేవాడు కాదు. ఎప్పటికప్పుడు నూతన విజయాలను సాధించాలని ఉవ్విళ్ళూరేవాడు. పాత విజయాలతో సంతృప్తి పడిపోవడం ఎంత ప్రమాదకరమో ఆయనకు తెలుసు. సాధించిన విజయాలను నిలబెట్టుకోవాలంటే సరికొత్త విజయాలను సాధించాలి. గతం భవిష్యత్తుకు స్ఫూర్తినిచ్చేదిగా ఉండాలి. గతంలో చేయగలిగిన దేవుడు మరలా చేయగలడు. గతంలో ఉజ్జీవాన్ని ఇచ్చిన దేవుడు మరలా ఉజ్జీవాన్ని ఇవ్వగలడు. స్కాట్లాండ్ దేశమంతా ఉజ్జీవం రావాలని కలలు కన్నాడు. అనారోగ్యాన్ని లెక్క చేయకుండా డంకన్ పోరాడుతూనే ఉన్నాడు. కొత్త ప్రాంతాలను జయించి తన రాజైన క్రీస్తుకు వాటిని ప్రతిష్ఠించాలి. గురువారం ఉదయం విద్యార్థుల సభలో వాక్యం అందిస్తూ ఉండగా డంకన్ చాలా అలసటగా ఉన్నట్టు డైరెక్టర్ గారు గుర్తించి డంకన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పారు. గత 2 రోజులుగా ఒక విధమైన నొప్పితో డంకన్ బాధపడుతూ అజీర్తి చేసిందేమో అని సరిపెట్టుకున్నాడు. ఆ రాత్రి ఎందరూ వారిస్తున్నా వినలేదు. దేవుడు నాకొక వర్తమానాన్ని ఇచ్చాడు. అది నేను అందించాలి. దయచేసి దేవుని మార్గానికి అడ్డు రావద్దు అని చెప్పాడు. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు అనే అంశం మీద ప్రసంగించాడు. క్రైస్తవ జీవితమంటే పోరాటమని, బయట లోపల కూడా శత్రువు దాడి చేస్తూ ఉంటాడని చెప్పాడు. ఆయన వర్తమానం ద్వారా కదిలించబడిన విద్యార్థులు ప్రార్థనకు కూడుకున్నారు. డంకన్ వారితో కొంతసేపు ప్రార్థనలో గడిపి అలసటగా అనిపించి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాడు. ఆ రాత్రి 2 గంటలకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. 4 రోజుల పాటు కొంతవరకు కోలుకున్నట్లుగా అనిపించింది. అయితే అనుకోని విధంగా గుండె నొప్పి మరలా తిరగబెట్టింది. గంట మ్రోగింది. పోరాటం ముగిసింది. తన జీవిత కాలమంతా ప్రభు కొరకు పోరాడి తన పోరాటాన్ని ముగించి డంకన్ ప్రభు సన్నిధికి వెళ్ళాడు. ఆమెన్.